2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన ఆయన పుట్టుక, జననం, తండ్రి ఆయన ఈ లోకానికి ప్రవేశించిన ఆ రోజును తండ్రి పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ ఆరాధన పండగ దినాన్ని ఆచరిస్తుండగా, అందులో నాయన మేము కూడా తండ్రి మరి మీ సన్నిధిలో తండ్రి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని తండ్రి స్తుతించుటకు, ఆరాధించుటకు, మీ గురించి పాడుటకు తండ్రి, మీ వాక్యాన్ని తెలుసుకోవడానికి, వినుటకు, నేర్చుకోవడానికి మీ పాద సన్నిధి ఈ క్రిస్మస్ ఆరాధనగా మాకు అనుగ్రహించేందుకు వందనాలు, స్తోత్రాలు, నమస్కారాలు తండ్రి. ఇదిగోనైనా మరి ఈ సమయంలో తండ్రి క్రిస్మస్ వర్తమానాన్ని, మీ కుమారుని రాకలోని పరమార్థాన్ని, ఆ రోజు జరిగిన సంగతులను తండ్రి మేమంతా సంగముగా వినాలని ఇష్టపడుతున్నాం. మాతో మాట్లాడండి. మాకు అవసరమైన మాటలు, విలువైన మాటలు తండ్రి మాకు ప్రసాదించండి. మా ఆత్మలను తృప్తిపరచండి, మమ్మల్ని బలపరచండి తండ్రి. మా హృదయాలను తండ్రి నీ వాక్యము ద్వారా తండ్రి కట్టమని, స్పందించే విధానంలోకి తీసుకొని వెళ్ళమని ప్రార్థిస్తున్నాం. చెప్తున్న నాకు సమయోస్తంగా మాట్లాడే జ్ఞానమును, కృపను, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించి నా తండ్రి నాలోను మా అందరిలోనూ మీరే వాక్యము ద్వారా కార్యసిద్ధి కలిగేసి మహిం పొందమని, మా అందరి జీవితాల్లో, కుటుంబాల్లో చేసిన ప్రతి విధమైన సహాయం మేలు బట్టి మీ పాదాల కొందనాలు, స్తోత్రాలు, నమస్కారం చెల్లిస్తూ తిమ్మాపూర్ నందునైనా స్తుతి తండ్రి ఆరాధనకు ముందుగా తండ్రి మరి ఆయన సువార్త కార్యక్రమాన్ని బహు చక్కగా విజయవంతంగా జరిగించి మనం వాడుకున్నందుకే వందనాలు, స్తోత్రాలు, నమస్కారం చెల్లిస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మా కోసం అనుగ్రహించిన విధానం బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ మహోన్నతమైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, చేరి వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రతి ఒక్కరికి శుభములు, వందనములు. మహాదేవుడు మన పరలోకపు తండ్రి మనెంతగానో ప్రేమించి గడిచిన దినాలన్నిటిలో కాపాడి యేసుక్రీస్తు వారిని 2000 సంవత్సరాల కిందట పంపించిన ఆయన పుట్టిన దినాన్ని పురస్కరించుకొని మరి ఈ క్రిస్మస్ ఆరాధనలో మనమంతా కూడా పాల్గొనుటకు దేవుడు మరొక అద్భుతమైన అవకాశాన్ని మనకు కలిగించాడు. అందును బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. క్రిస్మస్ అలాగే క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులైన వారందరూ కూడా చాలా గొప్పగా, ఘనంగా, గంభీరంగా, సంతోషకరంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు ఒక నెల 10 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ అనే ఈ పండగ కార్యక్రమాలన్నీ కూడా ఆయా పేర్లతో చాలా గొప్పగా జరిగిస్తూనే ఉన్నారు. ఇంతగా ఘనంగా, గొప్పగా, గంభీరంగా కోట్ల రూపాయలతో ఖర్చుతో ఇన్ని రోజులు జరిగిస్తున్న ఈ పండగ ఎందుకు జరుగుతుంది, ఎందుకోసం ఇది ఆచరిస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందట మానవుడిగా, మనిషిగా కన్యక గర్భమందు శరీరం ధరించుకొని లోకానికి వచ్చాడని, ఆయన పుట్టిన దినాన్ని పురస్కరించుకొని ఆయన బర్త్డేగా ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ కార్యక్రమాలన్నీ కూడా జరిగిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత అనేది, ప్రత్యేకత అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. అదేంటి అంటే ఈ డిసెంబర్ 25వ తేదీనే 2000 సంవత్సరాల కిందట ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. బెత్లెహేం అనే ఒక చిన్న గ్రామంలో మరియ గారికి పుట్టాడు అని ముఖ్యంగా ఈరోజు చాలా మరి ఒక గొప్ప పండగ ఆచరించడం అనేది మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడని, పుట్టాడు అని ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికే జరిగిపోయాయి. నవంబర్ 25వ తేదీ నుంచి ప్రారంభింపబడిన ఈ క్రిస్మస్ కార్యక్రమాలు
ఈ రోజుకి చాలా గొప్పగా హైప్ అందుకొని ఈ రోజుతో చాలా గొప్పగా మరి జరిగించబడి రేపటి నుంచి ఈ క్రిస్మస్ కార్యక్రమాల్లో 31వ తేదీ వరకు అలా క్రమంగా కొద్దిగా డౌన్ అవుతూ జరుగుతూనే రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా చాలా గొప్పగా జరుగుతున్నాయి. ఇప్పటికే డాక్టర్స్ క్రిస్మస్ అయిపోయింది, పోలీస్ శాఖ వారి క్రిస్మస్లు అయిపోయాయి, టీచర్ల క్రిస్మస్లు అయిపోయాయి, చిల్డ్రన్ క్రిస్మస్లు అయిపోయాయి, స్త్రీల క్రిస్మస్లు అలాగే పురుషుల క్రిస్మస్లు అయిపోయాయి, సెమీ క్రిస్మస్లని, గ్రాండ్ క్రిస్మస్లని ఎన్నో రకాల పేర్లతో, అలాగే క్యాండిల్ లైటింగ్ సర్వీసులనే పేర్లతో ఎన్నో క్రిస్మస్లు అయిపోయాయి. ఎన్నో క్రిస్మస్లు అయిపోతే ప్రతి క్రిస్మస్లో కూడా క్రిస్మస్ సందేశం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంతే కదా, కేవలం అందరూ కూడుకోవడం, అందరూ డ్యాన్సులు వేయడం, స్కిట్లు వేయడం, నాటికలు వేయడం, ఏదో కొవ్వొత్తులు వెలిగించి అలా వెళ్ళిపోవడం కాదు. కానీ ప్రతి కార్యక్రమంలో మెయిన్ ప్రాముఖ్యంగా ఏముంటుందంటే వాక్య సందేశం అనేది ఉంటుంది. ప్రతి కార్యక్రమంలో వాక్య సందేశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో వాక్య సందేశాలు, ఇప్పటికే ఎన్నో ప్రసంగాలు ఎంతోమంది చెప్పి ఉన్నారు. జ్ఞానుల గురించి కానీ, గొర్రెల కాపర్ల గురించి కానీ, నక్షత్రం గురించి కానీ, అలాగే మరియ గారి గురించి కానీ, యేసేపు గారి గురించి కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాక పుట్టుక గురించి కానీ ఎందరో మాట్లాడేశారు, ఎంతో మంది చెప్పారు. ఇంకా సీఎంలు కూడా, అలాగే పిఎం గారు కూడా యేసు ప్రభు పుట్టుకను గురించి మాట్లాడమని జరిగింది. సీఎంలను కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా మరి ఆహ్వానించి వారికి కూడా మైకు వేదికనిచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించిన గ్రీటింగ్స్ చెప్పుటకు అవకాశాలు మన క్రైస్తవ ప్రపంచం ఇచ్చినప్పుడు చాలా గొప్పగానే ప్రకటించడం అనేది జరిగింది. ఎన్ని జరిగిన తర్వాత ఈరోజు కూడా ఎన్నో ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో రాష్ట్రాల్లో కూడా ఈరోజు యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో విషయాలు చెప్పబడుచుండగా మనము ఎన్నో తెలుసుకొని ఉన్నప్పటికీ, పుట్టినప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకొని ఉంటాం, ఎన్నో విషయాలు మనం నేర్చుకొని ఉంటాం. అయినప్పటికీ మనకు తెలియని మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ అంశము ద్వారా, ఈ క్రిస్మస్ సందేశం ద్వారా మనం తెలుసుకునే అవకాశాన్ని దేవుడు మనకు కలిగించాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇక యేసుక్రీస్తు వారి రాకడ గురించి, పుట్టుక గురించి, ఆ రోజు జరిగిన సన్నివేశాల సంగతుల గురించి ఇంకా చాలా చాలా అత్యధికమైన విషయాలే బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. భవిష్యత్తులో మనం బ్రతికున్నంత వరకు కూడా ఈ క్రిస్మస్ పండుగ వస్తూనే ఉంటుంది కనుక అవన్నీ కొన్ని దాచి కొన్ని మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్ళే గొప్ప అవకాశం కూడా మనకున్నది. అయితే ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన ఈ అంశంలోని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం అనేది మనం చేద్దాం. మన అంశమే క్రిస్మస్ సందేశాల్లో మరొక సందేశము, పశువుల తొట్టిలో పసికందు. పశువుల తొట్టిలో పసికందు. ఇప్పటికే మనం ఇది వాట్సాప్లో పెట్టినప్పుడు మనకు అర్థమైపోతుంది, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించే కదా. మనకు బైబిల్లో చదువుతున్నప్పుడు మనకు ఆల్రెడీ పశువుల పాక, పశువుల తొట్టి, ఆడ పడుకోబెట్టబడింది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని. ఓకే, జాగ్రత్తగా ఈ అంశంలో మనం ముందుకెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. అయితే ఈ పసికందుగా పడుకొని పెట్టబడే యేసు ప్రభు ఆయన రాకముందు, అసలు అక్కడికి ఆ పరిస్థితిలోకి రాకముందు ఆయన ముఖ్యంగా ఆయన దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన బలవంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు, నిత్యుడైన దేవుడు, అలాగే శాశ్వతుడైన దేవుడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అలాంటి గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్న యేసుక్రీస్తు వారు, తండ్రి కుడి పార్శ్వమందు ఉన్న యేసుక్రీస్తు వారు, తండ్రితో సమానుడిగా ఉంటున్న యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సిన అవసరం అనేది ఏర్పడింది. ఈ ప్రపంచంలో ఎంతోమంది పుట్టారు. వారి పుట్టుకల గురించి మనం ఆలోచన చేస్తే చాలా పుట్టిన రోజుల్లో వాతావరణాలు బాగానే ఉన్నాయి. వారు పుట్టిన దినాలు చాలా అత్యధికంగా, చాలా ప్రాముఖ్యమైన ఉన్నతమైన స్థితిలోనే ఉన్నట్టుగా మనం చూస్తాం.
కొంతమంది హాస్పిటల్లో పుడితే, కొంతమంది మల్టీప్లెక్స్ హాస్పిటల్లో పుడితే కదా, మరి కొంతమంది ఏసీ కలిగిన మరి ఐసీయూలో కొంతమంది గొప్ప గొప్ప వారు పుడితే, మరి కొంతమంది ఇళ్లలోనూ, మరి కొంతమంది మంచి చక్కటి సదుపాయాలు కలిగిన పరిస్థితుల్లోనూ పుట్టిన వారై ఉండగా, వారు నాయకులు కావచ్చు, లేదా చక్రవర్తులు కావచ్చు, లేదా రాజులు కావచ్చు, మంత్రులు కావచ్చు, సామంతులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, శాస్త్రవేత్తలైనా, ఇంకా సంఘకర్తలైనా, కవులైనా, మహాత్ములైనా, ఎంతమంది అయినా కానీ ప్రపంచంలో గొప్పవారని పిలబడిన వాళ్ళు, వాళ్ళ పుట్టుక దినాలు, వారు పుట్టిన ఆ పరిస్థితులను చూస్తే ఈయన కంటే చాలా బెటర్ పొజిషన్లోనే ఉన్నారు. అవునా కదా? మీరు చెప్పండి. ఈయన కంటే బెటర్ పొజిషన్లో ఉన్నారు ప్రతి మనిషి కూడా. ఆదాము పుట్టుకను స్టార్ట్ చేస్తే నేటి ఈరోజు కూడా హాస్పిటల్లో ఇళ్ళ దగ్గర పుట్టిన వాళ్ళ గురించి మనం చూస్తే, వారి పుట్టిన దినాల్లో, పుట్టిన రోజుల్లో, పుట్టినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాగుంది అంటే ఇంత దయానీయమైన పరిస్థితి మాత్రము లేదు అని గట్టిగా మనము చెప్పగలం. కానీ ఈ పరిస్థితుల్లో పుట్టిన ఈయన మాత్రము మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది కోటాను కోట్ల మంది పుట్టిన వాళ్ళై బ్రతికి చనిపోయిన వాళ్ళై ఉండగా, బ్రతుకుతూ ఉన్న వాళ్ళలో కోట్ల మంది ఉండగా, వాళ్ళందరికంటే గొప్ప వ్యక్తి ఈయన. మరి తక్కువాడా? చాలా గొప్ప వ్యక్తి. కానీ అందరి పుట్టుకలో వసతులు బాగున్నాయి, పరిస్థితులు బాగున్నాయి, సదుపాయాలు బాగున్నాయి, పుట్టినప్పుడు వాతావరణాలు బాగున్నాయి. పుట్టిన సందర్భంలో కూడా వారికి చాలా మంది కూడా సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. అందరికీ ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నోట్ చేయాలి, మన హృదయంలోకి ఎక్కించుకోవాలి, రాసుకోవాలి. కానీ యేసుక్రీస్తు వారి పుట్టుక దినాన్న జరిగిన ఈ సన్నివేశం హృదయాన్ని చాలా కలిచివేస్తుంది, హృదయానికి చాలా బాధ కలుగుతుంది. మనం అలా చదివేసి వెళ్ళిపోయేది కాదు. ఒకసారి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇప్పటికే మనకు ఆలోచన కలుగుతుంది. ప్రపంచంలో కోట్ల మంది పుడితే, రాజులు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు పుట్టే, వారు పుట్టినప్పుడు వారిని ఎవరినైనా కానీ పశువుల తొట్టిలో పడుకోబెట్టారా అని ఆలోచన చేస్తే, లేదా ప్రశ్నిస్తే లేదు అనే సమాధానమే వస్తుంది. అయితే వారికంటే తక్కువడా ఈయన అక్కడ పడుకోబెట్టబడడానికి అంటే కాదు కాదు కాదు, వారికంటే చాలా గొప్ప వ్యక్తి. మనుషులు ఆయన కాలి గోటికి కూడా సరిపోరు, మనుషులు ఆయన దర్శించడానికి కూడా సరిపోరు. బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఏమన్నారు? చాలా పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా బ్రతికిన ఆయన ఏమన్నాడు? యేసు ప్రభు యొక్క పరిశుద్ధత గురించి ఆయన ఏమన్నాడు అంటే, ఆయన చెప్పుల వార్లను విప్పుట కూడా యోగ్యుడని కాదని ఒక సైడ్ అంటే, ఇంకో సైడు ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుడని కాదన్నాడు. అర్థం చేసుకోవాలి. ఇంకా స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్ప వ్యక్తి పుట్టలేదు అని యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా రాజులో బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి సరిపోరు, చక్రవర్తులు సరిపోరు, ఏ నాయకులు సరిపోరు. ఆయన దగ్గర, ఆయన జీవితం, ఆయన పరిస్థితి దగ్గర చూస్తే సరిపోరు. కానీ ఆయన వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే, యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న పరిశుద్ధత దగ్గరికి వస్తే ఈయన ఏమాత్రం కూడా సరిపోడు. అర్థం చేసుకోవాలి ఈ వ్యత్యాసాలు, ఈ లెక్క అర్థం చేసుకోవాలి. చెప్పుల వార్లు విప్పుటకు యోగ్యుడని కాదు, చెప్పులు మోయడానికి కూడా యోగ్యుడని కాదు. ఇంకా మిగతా వాళ్ళు అందరు తీసిపారేయడమే. ఇంకా చెప్పాను కదా, బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర కూడా సరిపోరు. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను జీవితం చాలా గొప్పది. అలాంటి ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి సరిపోను. అంత గొప్ప మహానుభావుడు ఎక్కడ పడుకొన పెట్టబడ్డాడంట? పశువుల తొట్టిలో. ఏ విధానములో అంట? ఒక పసి కందుగా కదా. ఆయన అస్సలు ఆయనది ఆలోచిస్తేనే మనకు ఏదో అయిపోతుంది. ఏమంటే మనం పుట్టుకున్నప్పుడు ఆడున్నాం ఒకసారి ఆలోచిస్తే మనకు తెలియదు. కానీ మన తల్లిదండ్రులు చెప్తారు కదా, అమ్మగారు చెప్తారు మనకేమని, నువ్వు పుట్టినప్పుడు హాస్పిటల్లో పుట్టావురా, నువ్వు అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు పుట్టావు అని చెప్తుంటారు.
కానీ నాకు తెలిసి మన పుట్టిన దినాలు, మనం పుట్టిన రోజులు ఇంతకంటే దీనస్థితి ఏమి కాదు. అవునా? కాదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అది మనం ఆలోచన చేయబోతున్నాం. ముందుకెళ్ళిపోదాం. చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఈ శిశువు గురించి, ఈ పసిగందు గురించి ఈ వచనాల్లో మనకు కనబడుతుంది. శిశువు 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 అనే మాట కనబడుతుంది. ఏలైనగా మనకు శిశువు పుట్టెను అని. ఈ శిశువు గురించి ఇన్ని చోట్ల మనకు కనబడుతుంది. రాసుకోండి. తర్వాత ఆయన జననం ఎంత ప్రత్యేకమైందో కూడా కొన్ని విషయాలు మనం చూడాలి. ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మనకు సంఖ్య ప్రాముఖ్యమైనది కాదు, మనకు పెద్ద మందిరము ప్రాముఖ్యమైనది కాదు, మనకు వాక్య సందేశం చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైందే మనం నేర్చుకుందాం. విలువైన విషయాలు చూడండి. యేసుక్రీస్తు వారి జననం గురించి కొన్ని విషయాలు చూద్దాం. యేసుక్రీస్తు జననము పరిశుద్ధమైనది. అవునా కదా? ఎస్, పరిశుద్ధమైనది. ఎందుకంటే ఆయన పుట్టింది కన్యకకు. అలాగే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా. ఒకటి, యేసుక్రీస్తు జననము పరిశుద్ధమైనది. రెండవది, యేసుక్రీస్తు జననము పవిత్రమైనది. మూడవది, యేసుక్రీస్తు జననము ప్రత్యేకమైనది. నాలుగవది, యేసుక్రీస్తు జననము దైవికమైనది. పరిశుద్ధాత్మ దేవుడే ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన పుట్టుకలో. ఆయన గర్భం ధరించడంలో, అంటే గర్భంలోకి రావడంలో, అంటే అదేంటది? దైవికమైనది. ఐదో చూస్తున్నాం, ఎప్పుడు జరగని జన్మ యేసుక్రీస్తు వారిది. ఎవరికైనా జరిగిందా? జరగల. ఎవరైనా కన్యక పుట్టారా? లేదు లేదు. తర్వాత ఆరోది, ఎవరికి జరగని జన్మ, ఎప్పుడూ జరగని జన్మ. ఐదవది, ఎవరికి జరగని జన్మ. ఆరవది యేసుక్రీస్తు. ఏడవ చూడండి, ప్రవచనాత్మకమైన జన్మ. యేసుక్రీస్తు వారి జన్మ గురించి ప్రవచనాలు ఉన్నాయి లేదా? ఇదిగో కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును. ప్రవచనాలు, చాలా ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాత్మకమైన జన్మ ఏడవది. ఎనిమిదవది, వేదాంతపూరితమైన జన్మ. వేదాంతం ఉంది దీనికి, వేదాంత శాస్త్రమే ఉంది దీని కొరకు. వేదాంతపూరితమైన జన్మ. ఎంత విలువైన మాటలు ఒకసారి చూడాలి మనం. తొమ్మిదవది, చారిత్రాత్మకమైన జన్మ. చారిత్రాత్మకమైన జన్మ అంటే దీనికి ఒక చరిత్ర ఉందా అంటే అవును, ఔగుస్తు కైసర్ దినాల్లో ఆయన పుట్టాడు అని. కురేనియా అనే వ్యక్తి ఒక అధిపతిగా, గవర్నర్గా సిరియా దేశానికి ఉన్నాడు అని మనకు ఆధారాలు ఉన్నాయి. చరిత్రలు లేనివాడా యేసుక్రీస్తు వాడు? ఉన్నవాడు. చరిత్ర ఉందా ఆయన పుట్టుకకు? ఎస్, ఉంది. కొంతమంది దేవుళ్ళు, దేవతలు ఎట్లా పుట్టారో తెలియదు, చరిత్ర ఉండదు. ఉందా చెప్పండి? లేదు. ఏ కాలంలో పుట్టాడు? అప్పుడు ఎవరైతే చక్రవర్తులు ఉన్నారంటే ఏ సమాధానం లేవు. కానీ మన ప్రభువుకు అలాంటి పరిస్థితి ఏమీ లేదు. చరిత్రాత్మకమైన జన్మ అయింది. పదవది, అసమానమైన జన్మ. అసమానమైందంటే, సమానమైన జన్మ అంటే అందరికీ సమానం, అందరు పుట్టినట్టుగానే ఉంటుంది. అసమానమైన జన్మ అంటే అందరితో సమానమైంది కాదు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అంటే ఎస్. 11, శాస్త్రీయమైన జన్మ. అంటే కన్యకకు శిశువు పుట్టగలడా అని శాస్త్రీయ ప్రకారంగా వెళ్తే ఎస్ అని నిరూపింపబడే జన్మది. నిరూపింపబడుతుందా? అవును. కొన్ని చెప్తా, నేను చాలా విషయాలు చెప్పవచ్చు అందులో. కొన్ని మనం చూడగలితే, మనకు జొన్నపిండి తెలుసు కదా, రొట్టెలు చేసుకుంటాం కదా. మన రాయలసీమలో రొట్టెలు ఫేమస్. జొన్నపిండి ఆడించిన తర్వాత ఒక మూత పెట్టామండి బకెట్కి. ఒక 10-20 రోజుల తర్వాత బకెట్ నుంచి తీయండి. తీసిన తర్వాత పిండితో పాటు ఏముంటాయండి చెప్పాలి స్త్రీలు? పిండితో పాటు ఏముంటాయి? చిన్న చిన్న పురుగులు ఉంటాయండి. ఎక్కడి నుంచి వచ్చాయి? మనం ఆడించినప్పుడు ఉన్నాయా? మూత పెట్టినప్పుడు ఉన్నాయా? ఎలా పుట్టాయి? అంతే. ఇలాంటివి ఎన్నో శాస్త్రీయంగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఏ జన్మ ఇది? 11వది శాస్త్రీయమైన జన్మ. 12వది దానికి మించింది చూడండి, శాస్త్రాతీతమైన జన్మ. శాస్త్రీయమైందే సగం వరకు, కానీ అక్కడ మన బైబిల్ లేఖనాలు చూస్తే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును. అది శాస్త్రీయమైంది కాదు.
శాస్త్రీయ అతీతమైంది. సగం వరకు యేసుక్రీస్తు వారి జన్మ కన్యకకు పుట్టాడనేది శాస్త్రీయమైన జన్మ. కానీ ఇంకొక సగం ఏంటి అంటే శాస్త్రాతీతమైన జన్మ. ఇది ఎవరికైనా జరిగిందండి? అసలు లేదు. 13 ఏకైక జన్మ. ఇన్ని విషయాల్లో ఉంటుంది ఏకైక జన్మనే. అందుకే మనం బైబిల్లో చూస్తాం అద్వితీయ కుమారుడు, ఇంకా జనిదైక కుమారుడు. జనిదైక అంటే ఏకైక పుట్టడంలో ఆయనకు ఒక్కడికే స్పెషల్, అది ఇంకెవరికి లేదని. 14 భవిష్యత్తులో ఇంకెప్పుడు జరగజాలని, ఇంకెవరికైనా జరుగుతుందంటే నో, ఇంకా అవకాశమే లేదు. ఇంకా ఎన్ని విషయాలు చూసాం మనం? 14 విషయాలు చూసాం. అంటే యేసుక్రీస్తు వారి జననం లేదా జన్మ ఎన్ని విషయాల్లో చాలా ప్రత్యేకమైనదిగా మనకు కనబడుతుంది. మిగతా విషయాల్లోకి వెళ్ళగలితే యేసుక్రీస్తు పశువుల పాకల్లో పుడతాడని పాత నిబంధనలో ప్రవచనం ఉందండి ఎక్కడైనా? కన్యకకు పుడతాడని ఉంది, బెత్లెహేములో పుడతాడని ఉంది కదా, పుడతాడని ఉంది. ఇంకా చాలా చాలా ప్రవచనాలు ఉన్నాయి. కానీ ఎక్కడైనా కానీ పశువులతో తొట్టిలో పడుకుంటాడు, పశువుల పాకల్లో ఉంటాడు అని ప్రవచనం ఉందా అంటే పాత నిబంధనలో ఎక్కడ ప్రవచనం లేదు. ఎందుకు లేదు? ఎందుకు పడుకోబెట్టాడు? మనం అదే అధ్యయనం చేస్తున్నాం. పడుకోబెట్టబడ్డాడు అని మళ్ళా వెళ్ళిపోవడం కాదు, దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ముందుకు వెళ్ళిపోదాం. కొన్ని అక్కడ జరిగిన విషయాలు. యేసేపు మరియా జీవిస్తుంది ఎక్కడ? నజరేతులో. ఈయన పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో. అక్కడికి ఎందుకు వచ్చారు అంటే వారు ప్రజా సంఖ్యలో పేరు వ్రాయించుకోవడానికి. అయితే వీళ్ళ పితరుల ఈ ఊరు ఏది అంటే మరియా యేసేపుల ఊరు బెత్లెహేం. మీరు ఇంటికి వెళ్ళి 3వ మ్యాప్ చూస్తే బైబిల్ చివరిలో 3వ మ్యాప్లో మనకు అవన్నీ కూడా కనబడతాయి. నజరేతు, బెత్లెహేం అనేది. అసలు వాళ్ళు నివసిస్తుంది ఎక్కడంటే నజరేతులో. కానీ వాళ్ళు ఎందుకు బెత్లెహేంకి వచ్చారు అంటే దానికి కారణం ఏంటి అంటే ప్రజా సంఖ్యలో వాళ్ళ పేర్లు రాయించుకోవడానికి. ఎందుకు అక్కడికే వెళ్ళారంటే వాళ్ళ సొంతూరు అది కాబట్టి. అంటే అంతకుముందు వాళ్ళు తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు ఏదో వలసగా అక్కడ బ్రతుకుదామని నజరేతుకి పోయిన వాళ్ళు. అది మనకు సమాచారం కనబడుతుంది. అదే విషయాలు. తర్వాత 4వది యేసేపు మరియలకు బెత్లెహేములో బంధువులు లేరా? ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే పశువుల తొట్టిల్లో పడుకోబెట్టారేంటి? బంధువులు లేరా? బంధువులుంటే వాళ్ళకి ఇల్లుల స్థలం ఇవ్వలేదా? అది ఆలోచన. ఎందుకంటే పుట్టిన బిడ్డను తీసుకెళ్ళి పశువుల తొట్టిలో అలా పడుకోబెట్టడం అంటే అది సాధారణంగా జరిగేది కాదు. ఎవ్వరు ఏ బిడ్డను కూడా ఒక తల్లి తీసుకొని వెళ్ళి పశువుల తొట్టిలో పసికందును చుట్టి బట్టలతో చుట్టి పెట్టరు. బంధువులు ఉండగా పెడతారా? బంధువులు ఇల్లు ఉండగా పెడతారా? సొంత ఇల్లు ఉండగా పెడతారా? లేదు. అంటే బంధువులు కూడా లేరేమో. ఆమె డెలివరీ అయింది ఎప్పుడు? యేసుప్రభుని కన్నది ఎప్పుడు అంటే రాత్రి వేళ. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. రాత్రి వేళ గొర్రెల కాపర్ల దగ్గరికి ప్రభుదూత వచ్చినట్టుగా. ఓకేనా? రాత్రి అంటే మనుషులందరూ కూడా నిద్రిస్తున్న సమయం. ఇక ఇది చూడండి, బెత్లెహేంలో యేసేపుకు మరియకు ఇల్లు లేదా? ఇల్లు ఉంటే సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలో ఎందుకు పెడతారు? మా పాత ఇల్లు అండి, మా తాతోళ్ళ ఇల్లు అండి అని మనం చెప్తుంటాం. కొన్ని పల్లెటూరుల నుంచి మన పట్టణాలకు వచ్చి ఉంటాం కదా, అప్పుడు ఏం చెప్తాం మనం అక్కడికి వెళ్ళి? ఇది పాత ఇల్లు అండి. మరి ఆ పాత ఇల్లు అని లేదంటే లేనట్టే. బంధువులు ఉన్నారో లేదో తెలియనట్టే. తర్వాత చూద్దాం, ఆ రాత్రి వారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అసలు? ఎందుకంటే చదువుదాం లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిల్లో పరుండబెట్టాను. ఏంటి వీళ్ళు ఏమైనా పశువుల తొట్టిలో నివసిస్తున్నారా? అక్కడ సత్రము అని ఉంది. పోనీ సత్రంలో నివసిస్తున్నారా? సత్రములో స్థలము లేనందున
సత్రంలో నివసిస్తూ ఉంటే ఆ సత్రంలో పడుకోబెట్టుకునే అవకాశం ఉంటుంది కదా. ఇద్దరు ఉండడానికి అవకాశం ఉన్నప్పుడు చిన్న బిడ్డను ఉంచుకోవడానికి అవకాశం ఉండదా? మనం అప్పుడప్పుడు ఇద్దరే బట్టే మంచంలో మన పిల్లల్ని సెంటర్లో వేసేస్తుంటాం, అవునా కదా? వాళ్ళు ఎంత ఉంటారు, చిన్నగా ఉంటారు కాబట్టి వేసేస్తుంటాం. అలా వేసేసుకోలేరా? సత్రంలో ఒకవేళ వాళ్ళకి స్థలం ఉంటే, అంటే వీళ్ళు ఏదో ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. సత్రానికి ఎందుకు వెళ్ళారు? చోటు దొరుకుతుందేమో అని, అంతే కదా. ఇంకొకటి, పశువుల తొట్టిలో పడుకుండబెట్టే ముందు వీళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేసి ఉండరా? ఎందుకంటే పుట్టిన వ్యక్తి ఎవరు? పుట్టిన వ్యక్తి యేసేపు గారికి తెలుసు ఎంత గొప్ప వ్యక్తో. పుట్టిన వ్యక్తి మరియ గారికి తెలుసు ఎంత గొప్ప వ్యక్తో. అతడు దావీదు సింహాసనం మీద కూర్చొని యుగ యుగములు పరిపాలించును. మరియ గారికి తెలుసు ఆయన లోక పాపుల రక్షకుడు అని యేసేపు గారికి తెలుసు. రక్షకుడు, మెస్సయ్య, రాబోయే వ్యక్తి, అలాగే ఆయన యుగ యుగములు పరిపాలించే వ్యక్తి, ఆయన తండ్రి అయిన దేవునికి ప్రియ కుమారుడని ఇంత తెలిసినప్పుడు ఎవరి ఇళ్ళ తలుపులు కొట్టకుండానే, రాత్రి అని చెప్పాను కదా, అందరు నిద్రిస్తున్నారు అప్పుడు, ఎవరి ఇల్లు తలుపులు కొట్టకుండానే వెంటనే పశువుల పాకకి వెళ్ళిపోతారా? ఆలోచన చేయాలి. చాలా తలుపులు కొట్టి ఉంటారు, అవునా కదా? ఖచ్చితంగా కొట్టి ఉంటారు. మరి ఎన్ని సమాధానాలు వచ్చింటే తలుపు తెరిచిన వాళ్ళ సమాధానాలు? అమ్మో ఈమె ఉంటే వాసన కదా, అబ్బో ఎట్లా పెడతాం మనం? పుట్టింది ఎవరి కోసం అంట? ఆ బెత్లెహేము వారి కోసమే. కానీ బెత్లెహేం వారు ప్రభుకి ఏమి ఇవ్వలేదు? స్థలం ఇవ్వలేదు. ఇలా స్థలం ఇవ్వని కుటుంబాలు ఇప్పటికెన్నో ఉన్నాయి. అప్పుడప్పుడు చూడండి, దైవజనులు వస్తున్నారు, మీ ఇంట్లో పెడదామా అంటే స్థలం లేదండి. అదే ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత చూడండి, చుట్టాలకు పెడుతుంటారు. మళ్ళీ చుట్టాలు వచ్చింటారు ఆల్రెడీ లోపలికి. ఆయనకు స్థలం ఇవ్వలేరు, వీరికి స్థలం ఎలా ఇస్తారు? ఆయనేమో ఒక్కడు, వీళ్ళేమో పిల్లలు, తల్లిదండ్రులు. అది చూడండి, ఆ వ్యత్యాసం పోవట్లేదు. ఆ వ్యత్యాసమే ఉంటుంది. అంటే ఆయన ఎవరో పరాయన, ఆయన మనం పెట్టి ఎట్లా పెడతాం? నన్ను చేర్చుకునేవాడు, నా వారిని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్టే అన్నాడు. ఈరోజు కూడా యేసు ప్రభుకి స్థలం ఇవ్వని క్రైస్తవ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి లేదా? ఎస్, ఉన్నాయి. ఆయన ప్రత్యక్షంగా వస్తే ఇస్తామని అంటారు, ప్రత్యక్షంగా రాకపోతే ఏమో ఆయన అంటాడు, నా పేరిట వచ్చిన వాడు నేను వచ్చినట్టే. అతన్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు, నన్ను చేర్చుకుంటే నా తండ్రిని చేర్చుకున్నట్టు. చేర్చుకోనని వారు ఎంతోమంది మనకు కనబడుతున్నారు. అంటే అది పరిస్థితి. ఆ రోజు బెత్లెహేమే ప్రభుకి, ఈరోజు కూడా అద్భుతమైన బెత్లెహేమే క్రైస్తవ ప్రపంచంలో, అవునా కదా? కనుక ఎన్నో తలుపులు కొట్టినా కూడా తలుపులు తీయని పరిస్థితి, ప్రభువును చేర్చుకోలేని పరిస్థితి. ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి చూడితే ఇది చూడండి ఒకసారి. ఏంటి? పశువుల పాక అని లేదండి అసలు బైబిల్లో. మన వాళ్ళు పాక వేసిస్తుంటారు. పాక అంటే కొట్టం వేసిస్తుంటారు కదా. కొట్టం అంటే ఏంటి? కర్లబాతి, తడకలు, పైన గడ్డి వేస్తుంటారు. అసలు పశువుల పాక అని బైబిల్లో లేదు. పాక, పశువులు అనే పదం ఉంది, తొట్టి అనే పదము ఉంది. చదవండి ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. కానీ చుట్టి లేనందున పశువుల పాక తొట్టిలో అనుందా? లేదు. ఈ అధ్యాయం అంతా కూడా ఒక 20వ వచనం వరకు దీని సందర్భం ఉంది. వాళ్ళు చూస్తే ఎక్కడ పాక అనేది లేదండి అసలు. బైబిల్లో పశువుల పాక అని లేదు. మరి ఇదెందుకు ప్రస్తావిస్తున్నామంటే అదే అసలు విషయాలు మనం బయటికి రావాలి కాబట్టి. పశువుల తొట్టిలో పసికందు.
అంటే దాన్ని ఎలా అర్థం చేసుకుంటామంటే, ఇంటి బయట పశువులు ఉంటాయేమో. ఇంటి బయట కూడా పశువులు ఉండే గ్రామాలు ఉన్నాయా? ఉన్నాయి. లేవా? ఉన్నాయి. కట్టేసి అక్కడ మేతేసేసి అట్లా చూసుకునే లేవా? అలాంటి పరిస్థితి అయి ఉండొచ్చు. యేసుప్రభు పరిస్థితి చూడండి. ఒకవేళ అక్కడ ఉంచితే యేసుక్రీస్తు వారిని, ఎక్కడ పశువుల తొట్టిలో ఉంచితే అక్కడ వాతావరణం ఏంటి, పరిస్థితులు ఎలా ఉన్నాయి? చుట్టూ పశువులే, ఆవులు, గేదెలు, ఎద్దులు, అన్నిటిని కలిపితే గొర్రెలు, అన్నిటిని కలిపితే ఏమంటారు? పశువులు. ఒక ఆమె తెలంగాణలో ఒక ఆమె అంటుంటుంది, పశువులు అంటే మాకు ప్రాణం. ఏమంటా? పశువులు అంటే మాకు ప్రాణం. నీకంటే యేసుప్రభుకి చాలా ప్రాణం అమ్మ. పశువుల దగ్గర పడుకున్నాడు. తొట్టి అంటే ఏంటి అసలు? తొట్టి అంటే ఉయ్యల కాదు, ఊపేది కాదు. మనం కూడా తొట్టి అంటే మన రాయలసీమ ప్రాంతాల్లో ఏమంటాం? ఉయ్యల్ని తొట్టి కొన్నారా పిల్లోడికి? తొట్టి అంటే ఏంటది? ఘాటి, కరెక్ట్గా మాట్లాడితే అటొక ఎద్దు ఇటొక ఎద్దు, లేదా అటొక గేదె ఇటొక గేదె, మధ్యలో వేసే మేతేస్తారు కదా, ఆ ప్రాంతాన్ని అక్కడ పడుకోబెట్టారంట. ఇంకా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? పశువుల యొక్క మల విసర్జన ఖచ్చితంగా ఉంటుంది. పెంట పరిస్థితి. నెక్స్ట్ చూస్తున్నాం కదా, అది పరిస్థితి. ఎక్కువ దోమలు ఉండే పరిస్థితి. అది ఏ టైము? రాత్రి వేళ. ఎలా ఉంటుందో ఒకసారి ఇమేజ్ చూస్తే చూడండి. ఒకసారి యేసుప్రభుని ఊహించుకోండి. ఇది చూడండి అందరూ. ఎలా ఉందండి పరిస్థితి అసలు? ఇవన్నీ నేనే డౌన్లోడ్ చేసుకున్నాను అండి, చాలా కష్టపడి. చూస్తున్నప్పుడు ఆ ప్రభువుని ఇక్కడ పడుకోబెట్టారా అనిపించిందండి అసలు. ఇవన్నీ మన వల్ల ఆలోచించకుండా, బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి. పాడండి, చిన్న పాట పాడండి. శ్రీ యేసు పుట్టాడని. మనము వినేదానికంటే దృశ్యం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. అదే విచిత్రం. దృశ్యం అనేది ఎలా ఉంటుంది? మనకి చాలా బాగా అర్థమవుతుంది. ప్రేమ దేవుని వారారా, పండగ కదా, చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం వినే ప్రయత్నం చేద్దాం. చూడండి ఎలా ఉంది అసలు. లోకాలను కలిగించిన వాడు ఎక్కడ పడుకున్నాడు? ఆకు చిన్న రాతి మీద, ఒక చిన్న గడ్డి మీద, చుట్టూ ఏమున్నాయి? పశువులు ఉన్నాయి. ఇది ఎవరి కోసమో? ఎవరి కోసం అండి? తానెంతో గొప్ప వ్యక్తి అని చెప్పుకోవడానికా? ఇదంతా జరిగింది ఎవరి కోసం? మన కొరకే. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది చూడండి. కట్ అవుతుంది. మన దేవుడు తప్ప ఏ దేవుడైనా ప్రపంచంలో పుట్టి ఉంటే, లేరు కానీ పుట్టి ఉంటే ఈ పరిస్థితిలో ఉన్నారా? మనుషుల కొరకు ఈ పరిస్థితిలో ఉన్నారా?
లేరు కదండి, ఉన్నారా? చూద్దాం, మరికొన్ని చూద్దాం. ఇలా ఊహించుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఈ శిశువు బిడ్డ ఇంకా లావుకున్నాడు, అంత లేదు అక్కడ పరిస్థితి. దేవా, కొన్ని ఖచ్చితంగా చూపించాలండి, లేదంటే మనకు విషయం అర్థం కాదు. ఇలా ఊహించుకోవచ్చు. అంటే ఇదై ఉండొచ్చు, లేదా ఇదై ఉండొచ్చు, ఇదై ఉండొచ్చు, ఇది కూడా అయి ఉండొచ్చు. ఇది కూడా అయి ఉండొచ్చు. కానీ ప్రవచనం లేదు. ఏం లేదు? ప్రవచనం లేదు. అది నోట్ చేయాలి మనం. ప్రవచనం లేదు అంటే, ఇలా జరుగుతాదని ప్రవచనం లేదు అంటే వేరేలా జరిగేది, ఇలా జరిగే పరిస్థితికి వచ్చింది అంటే ఆ రోజు ఎన్ని కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు యేసేపు గారికి, మరియ గారికి, ప్రభు అయిన యేసుక్రీస్తు శిశువుకు ఏర్పడి ఉన్నాయో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ముందుకెళ్ళిపోదాం. ఎందుకు పశువుల తొట్టిల్లో పడుకొనబెట్టబడ్డాడు? ఇది ఆన్సర్ ఇప్పుడు చూడాలి మనం. ఎందుకు ఆయన పశువుల తొట్టిల్లో పడుకొనబెట్టబడ్డాడు? ఒకటి, ఎక్కడ స్థలము దొరకలేదు గనక. అది ఆన్సర్. మొట్టమొదటి ఆన్సర్ ఏంటి? ఎక్కడ స్థలము దొరకలేదు గనక. ఎక్కడ స్థలం దొరకలేదు గనక. రెండవది, ఎవరు స్థలం ఇవ్వలేదు గనక అక్కడ తీసుకెళ్లి పడుకోబెట్టారు. మూడవది, యేసేపు మరియకు సొంత ఇల్లు లేదు, సొంత వారు లేరు గనక. నాలుగవది, ఇది అస్సలైంది, ఇది చాలా జాగ్రత్త. అదైతే భౌతికంగా చూస్తే, ఇది ఆత్మీయంగా ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయంగా ఏంటి? ఆయన గొర్రెల కాపరి గనక. గొర్రెలు కూడా పశువుల జాతికి సంబంధించినవే. ఆయన గొర్రెల కాపరి గనక గొర్రెలు నివసించే చోట నివసించాడు. చెప్పడమా చేయడమా? ఇది చెబుతున్నాడా లేదా చెప్పాడా లేదా హోదా కలిగిన వాడా? అది అనుభవించి ఆ హోదాకు వచ్చిన వాడా గొర్రెల కాపరంటే? మన వాళ్ళు చూడండి, అంటే మన వాళ్ళు కాదు, క్రైస్తవులు చూడండి, దేవుని పని చేయండి లేదు నరకానికి పోతారని వీళ్ళు చేయరు. అంటే చెప్పడం మాత్రమే, వారు చెప్పుదురే కానీ చెయ్యరు. ఈయన చూడండి, అసలు ఆయనది అలాగా ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఆయన గొర్రెల కాపరి గనక ఎక్కడుండాలి? ఫస్ట్ స్టార్టింగ్ గొర్రెల దగ్గర ఉండాలి కాబట్టి. ఐదోది చూడండి, ఆయన గొర్రె గనక. అవునా కదా? లోక పాపము మోసుకొని పోవు గొర్రె గనక. స్టార్టింగ్ ఎక్కడ ఉండాలి ఆయన? వాహ్! ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రుల గురించి దాని అర్థం ఏంటి తెలుసా అండి? ఈ సీఎంలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా
దాని అర్థం ఏంటి అంటే పరిచారకులు, కానీ ఒకరు కూడా పరిచారము చేయరు. పేరుకి అర్థం, కానీ ఈయన చూస్తే పేరుకి అర్థం వచ్చినట్టుగా ఆయన సిచ్యువేషన్ ఉంది చూడండి అక్కడ. ఆరోది ఆయన పశువుల దొడ్డికి సంబంధించిన వ్యక్తి. నేను వేరొక దొడ్డిలో ఉంటున్న గొర్రెలను తీసుకొని రావాలన్నాడు. అది కూడా ఉంది మనకు ఆ వచనాల్లో. అందుకోసం అక్కడ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది, మరి ఏం చేస్తాం. తర్వాత 7వది ఆయన పస్కా దాన్ని ఏమంటారు, వధింపబడే ఒక వ్యక్తి కాబట్టి. అది చదువుదాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. ఆయన పశువు అని ఉందండి బైబిల్లో. అది అర్థం చేసుకోవడం చూడండి. నా కోసం యేసుక్రీస్తు వారు పశువు అయ్యాడా అనే అర్థం వస్తుంది. పశువు లాంటి నన్ను మార్చడానికి ఆయన పశువు అయ్యాడా. 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. కనుక కొత్త ముద్ద అగుటకై పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు అని చూడండి, వధింపబడెను. పస్కా పశువు పుట్టినప్పుడు ఎక్కడున్నాడు? పశువుల తొట్టిలో ఉన్నాడు, పశువుల దగ్గర ఉన్నాడు. ఇందుకోసం అన్నమాట ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఇవి చూద్దాం. బయట అని చెప్పాను కదా, పాకలో అయితే ఇంతవరకు ఈ మధ్య చూసినట్టు పాకలో అంటే కొట్టము, ఒక నివాసము, చుట్టూ కొద్ది గదులు అంటే గోడలు, ఏదో ఒక తడకలు, ఏదో ఒక బండలు, ఇవన్నీ పరిస్థితి. బయట అంటే ఇది పరిస్థితి. బయట అంటే మంచు, నిర్మానుష్యమైన ప్రదేశం, చుట్టూ గోడలు ఉండదు, పైన ఏదైనా పైన వేస్తారు టాపు, అలాంటిది ఏమీ లేదు. ఇది పరిస్థితి. అక్కడ పాక అనే మాట లేదు గనక దీన్ని ఊహించుకోవాలి మనం. తొట్టి అంటున్నా కదా, తొట్టి అంటే ఇన్ని రకాలు చూడండి. తొట్టి అది, ఇది కూడా లోపల పరిస్థితే. ఒకవేళ మరియా యేసేపులు అంటే ఎలా ఉంటారంటే ఏదో చూస్తూ అలాగా రాత్రంతా చూస్తూ, వాళ్ళకి చాలా బాధ ఉంటుందండి. మన పరదేశంలోకి పోయిన తర్వాత నిజంగా ఆ రోజు జరిగిన సన్నివేశం చక్కగా వివరించే వ్యక్తులు ఎవరున్నారంటే వాళ్ళే చూడండి. ఇదేమై ఉండొచ్చేమో, ఇది ఈ ఘాటి అనుకోవచ్చు, ఇదై ఉండొచ్చు, ఇంకా చిన్నదై ఉండొచ్చు. ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు. ఈ రోజు కోసం వాళ్ళు దేవుడు బతికించాడండి. యేసుప్రభు యొక్క ప్రాముఖ్యత, ఆయన అనుభవించిన దీనమైన దరిద్రమైన స్థితి మనకు అర్థం కావడానికి. ఇది మరీ ఇంకా మాస్గా ఉంచుకోండి. ఇది అసలు అదంతా కొద్ది పరిస్థితి పర్లేదు అన్నట్టు. ఇది చూస్తే ఎక్కడ పడితే అక్కడ డస్టు. ఇది చూడండి, ఇది చూడాలి. ఇది ఖచ్చితంగా చుట్టుపక్కల ఏమున్నాయండి? నేను అడుగుతున్న, కేకులు కట్ చేసుకున్న వాళ్ళు బాగానే కేకులు కట్ చేస్తున్నారు, బాగానే ఉంది. చుట్టుపక్కల ఏముంది? ఆ రోజు కుప్పలు ఉన్నాయి. ఏ కుప్పలో? పశువుల కుప్పలు. వాసన అంటే ఈ ప్లేస్ తప్ప ఇంకొక మంచి ప్లేస్ లేనట్టుగానే మనకి వాళ్ళ విషయంలో అది మనకు కనబడుతుంది. చూడండి, బయట అంటే పూర్తిగా ఇదేమో. ఇది చూడండి, పక్కన ఒక కాలువ, ఒక దిబ్బ అటు సైడ్ కనపడుతుంది కదా, చుట్టూ పశువులు, మధ్యలో తొట్టి అంటే అది భోజనం చేసే పశువులు భోజనం చేసేది అది. అక్కడనేమో బయట అంటే ఇంతకాలం మనం పాకలు అనుకున్నాం. పాక అనే మాట లేదు అక్కడ. పశువుల తొట్టి అనే పదం ఉంది తప్ప పాక అనే మాట లేదు అక్కడ.
నిర్మానుష్యం అంటే ఇంకా ఎంత దీనమైన పరిస్థితి అసలు అది. ఇదై ఉండొచ్చేమో. ఏమంటే మన కళ్ళ ముందుకి ఒక దృశ్యాన్ని, ఒక సంగతి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డామో ఒకసారి ఆలోచించాలి. నేను ఒక్కనే తయారు చేశానండి ఇవన్నీ. ఇదై ఉండొచ్చేమో. ఇది మరీ దారుణం అసలు. ప్రేమైన దేవుని వాళ్ళరా, అక్కడ పడుకోబెట్టబడిన వ్యక్తి ఎవరు అంటే ఆయన పశువుల మేపే ఒక కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాదు అది. ఆయన అక్కడ పడుకునేదంటే ఎవరంటే వాళ్ళే, అంతే కదా. లేదు, పశువులు కాసే వాళ్ళైనా కూడా వాళ్ళ పిల్లలు అక్కడ పడుకోబెట్టరు. కానీ పుట్టిన వ్యక్తి ఎవరు అంటే లోకాలను కలిగించిన వాడు. ఆయనకు పుట్టిన తిన్న స్థలం లేదంటే అసలు ఏంది పరిస్థితి అసలు. ఇవి జాగ్రత్తగా చదివి మనం ముందుకెళ్ళిపోదాం. యేసుక్రీస్తు జననము, ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఏమర్థం అవుతుందంటే యేసుక్రీస్తు జననము, కొన్ని పేర్లు పెట్టాను దానికి. యేసుక్రీస్తు జననము దయానీయమైనది. దయానీయం అంటే దీనస్థితి అనమాట, చాలా చిన్న స్థితి అనమాట. రెండవది, యేసుక్రీస్తు జననము దారుణం. అంటే నేను చెప్తుంది పుట్టుకల దారుణం అని కాదు, పడుకోబెట్టబడిన విషయంలో దారుణం. పడుకోబెట్టబడిన విషయంలో దారుణం. దారుణమా కదా? ఎస్. అసలు రక్షకుణ్ణి, యూదుల రాజుగా పుట్టినవాడిని ఎక్కడ పడుకోబెట్టాలంటే అసలు బెత్లెహేమీయులు ఉంటే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, ఎక్కడయ్యా మీరు పెట్టాల్సింది మీ రాజుని? మీ రాజు సాత్వికుడై దీన మనసు గలవాడై గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తాడని మీకు ప్రవచనం ఉందే, మీరు ఎట్లా చూసుకోవాలి అసలు? ఆయన కోసం పెట్టాలి కదా మీరు. ఇద్దరుపోతున్నారు అక్కడ. ఈ శాస్త్రుల పరిశీల ధర్మశాస్త్రోపదేశకుల గురించి చాలా భయంకరమైన కోపం వస్తుందండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యూదుల రాజు ఎక్కడ పుట్టాడంటే మొత్తం వీళ్ళందరూ కూడా కాగితాలను తీసుకొచ్చి, మొత్తం ధర్మశాస్త్రం తీసుకొచ్చి ఎక్కడని చెప్పారు వాళ్ళు? బెత్లెహేములోనే అని చెప్పారు. నిజంగా పుట్టాడేమో అని వీళ్ళు జ్ఞానులతో పాటు, తూర్పు దేశపు జ్ఞానులతో పాటు అక్కడికి రావాలి కదండి. ఒళ్ళు బద్ధకం అయ్యి చెప్పేసి, అడ్రస్ చెప్పేసి మళ్ళీ వెళ్ళి దుప్పటి కప్పుకున్నారండి వెళ్ళి. ఎంత బాగా చూసుకోవాలి. దారుణం. యేసుక్రీస్తు జననం అంటే నేను పుట్టుకలు చెప్పట్లేదు, పుట్టుక నేను టాప్ అని చెప్పాను, ఇంతకుముందే చూపించాను నేను. శాస్త్రీయమైనది, శాస్త్రాతీతమైనది, వేదాంతపూర్తమైనది, ప్రవచనాత్మకమైనది అని ఎన్నో చెప్పాను. దాంట్లో కాదు, పడుకోబెట్టబడిన లేదా ఆ రోజు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి లేదా? దారుణం. తర్వాత మూడోది, యేసుక్రీస్తు జననం విచారం. వాళ్ళకు విచారమే, గొర్రెల కాపర్లకు విచారమే. తూర్పు దేశపు జ్ఞానులు కూడా వచ్చింటారు, వచ్చి ఎక్కడెక్కడ పెట్టింటారబ్బా, ఏమైనా బంగారు ఉయ్యాల్లో పడుకోబెట్టింటారా రాజుని చూస్తే విచారించదగిన విషయం. ఇంకా యేసుక్రీస్తు జననం బాధాకరం. యేసుక్రీస్తు జననము ఒంటరితనం. ఎవరైనా ఉన్నారా? లేరు. ఆరోది, యేసుక్రీస్తు జననము ఇబ్బందికరం. యేసుక్రీస్తు జననము నిర్మానుషం. అంటే చెప్పాను కదా, అది బయట నిర్మానుషం. యేసుక్రీస్తు జననము అయోమయం. అంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? అయోమయం అంటే ఏసేపుకు మరియ గారికి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా వాళ్ళిద్దరికి ఎలా ఉంది? అయోమయం. మన పిల్లల విషయమే మనకు అయోమయం ఏమీ ఉంటుందా మనకు? కానీ పెద్దగా చింతిస్తుంటాం. వీళ్ళు ఏమవుతారో, వీళ్ళ చదువులు ఏమవుతారో, వీళ్ళ పెళ్ళిళ్ళు ఏమవుతారో, వీళ్ళు ఎట్లా బతుకుతారో, ఏమంత అయోమయపడే పరిస్థితి ఏమీ ఉండదు మనకు. అని యేసుప్రభు పుట్టిన తర్వాత అరే తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెడితే ఏంటి పరిస్థితి? మన నజరేతులో ఒకవేళ కంటాదనుకున్న నా భార్య, ఏంటి ఈ రోజు ఇక్కడ డెలివరీ అయిపోయి అస్సలు ఇప్పుడు తర్వాత ఏంటి పరిస్థితి? నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి? అంత ఎలా ఉంది? అయోమయం. 9, యేసుక్రీస్తు జననము చింతాక్రాంతం. వాళ్ళిద్దరికి చింతాక్రాంతం. 10,
యేసుక్రీస్తు వారి జననం ఎలాంటిదంటే ప్రయాణంలో యేసుక్రీస్తు జననం, అంతే కదా, ప్రయాణంలో వచ్చి డెలివరీ అయింది. మళ్ళీ పోయిన ఆదివారం చూసా కదా, మళ్ళీ ఐగుప్తుకి ప్రయాణం, మొత్తం ప్రయాణాలే. తర్వాత 11ది భయాల మధ్య యేసుక్రీస్తు జననం. భయాల మధ్య ఏంటి భయాల మధ్య అంటే, రాత్రి పుడితే ఏదైనా ఎవరైనా వచ్చి మాట్లాడితే, ప్రశ్నిస్తే, దాడి చేస్తే ఏం చేయాలో తోచని పరిస్థితి. పరాయి ఊరిలో భయం ఉంటుందా చెప్పండి? పరాయి ఊరికి వెళ్ళి మనము ఇల్లు తీసుకున్నా కూడా, రెంట్ తీసుకున్నా కూడా ఏముంటుంది మనకు? చిన్నపాటి భయం ఉంటుంది. అలాంటిది వాళ్ళు అక్కడికి వచ్చి ఎవరు లేరు, ఏంటి పరిస్థితి? భయాల మధ్య యేసుక్రీస్తు జననం. హాస్పిటల్ లేని యేసుక్రీస్తు జననం. అవును, ఆనాటికి వైద్యులు ఉన్నారు. రక్తస్రావం కలిగిన స్త్రీ వైద్యులను ఆశ్రయించిందని మన బైబిల్లో చూస్తాం. ఆనాటికి వైద్యులు ఉన్నారు లేదా? ఉన్నాయి. దవాఖానాలు ఉన్నాయి లేదా? హాస్పిటళ్ళు ఉన్నాయి. కానీ ఆయనకు లేని పరిస్థితి. మంత్రసాని లేని యేసుక్రీస్తు జననం. 14 మరియకు సాటి ఒక స్త్రీ కూడా లేదు దగ్గర. లేని జననం. తోడుందా ఏ స్త్రీ అయినా? లేదు. 15 ఎవరు పట్టించుకోలేని యేసుక్రీస్తు జననం. ఎవరైనా పట్టించుకున్నారా? లేదు. ఆ ముగ్గురిని ఎవరు పట్టించుకోలేదు అసలు. యేసేపును, మరియ గారిని, యేసుక్రీస్తుని. 16 అలసటలో యేసుక్రీస్తు జననం. అసలు వాళ్ళు ప్రయాణం చేసి జనాసంఖ్య రాయించుకోవడానికి వస్తే అలసిపోయారు. ప్రయాణం చేసిన వాళ్ళు ఎలా ఉంటారు? అలసిపోయారు. అలసటలో యేసుక్రీస్తు జననం. ఆర్థిక లేమిలో యేసుక్రీస్తు జననం. డబ్బులు ఉన్నాయా? మూట పట్టుకున్నారు ఏమైనా? ఎక్కడైతే డెలివరీ అయితే అక్కడ హాస్పిటల్ చేయిద్దాం అన్నట్టుకుందా? ఏం లేదు. ఆర్థిక లేమి. ఇంకో మంచి మాట చెప్పంటారా? తూర్పు దేశపు జ్ఞానులు ఏమేమి వస్తువులు తీసుకొచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోలము. అవన్నీ ఎందుకు తెచ్చుకొచ్చారు? వాళ్ళు తెచ్చిన దాంట్లో బంగారము వాళ్ళకి చాలా ఉపయోగపడి ఉంటుందండి. దాన్ని మార్చుకొని డబ్బులు తీసుకొని వాళ్ళు యేసుప్రభువుని పెంచుకొని ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయారు. పేద కుటుంబం కదా. ఆర్థిక లేమి కలిగిన జననం. 18 అనుమానాల మధ్య యేసుక్రీస్తు జననం. ఈమె గర్భవతి అయితే ఆయన భర్త ఏమయ్యాడంట? అనుమానం. రహస్యంగా విడిచిపెడదాం. అనుమానాల మధ్య యేసుక్రీస్తు జననం. నెక్స్ట్ చూద్దాం. కనుటకు సరి అయిన స్థలము లేని యేసుక్రీస్తు జననం. కనడానికి కూడా స్థలం లేదంట. అంటే దారిలో ఎక్కడో కనేసింది. 20 కనీస వసతులు లేని యేసుక్రీస్తు జననం. ఒక బిడ్డ పుడితే ఒక ఇల్లు ఉండాలి, లేదా ఒక మంచం ఉండాలి, ఒక దుప్పటి ఉండాలి. ఆ ఇంటిలో వెచ్చదనం అనేది ఉండాలి, శుభ్రత కూడా ఉండాలి. బిడ్డ ఉన్న చోట ఏముండాలి? శుభ్రత ఉండాలి. హాస్పిటల్కి వెళ్తే మనకు అవన్నీ చెప్తారు వాళ్ళు. అవన్నీ ఒకటి కూడా లేదు. 21 అనుమానాల జననం అని చూసాము. ఇక్కడ చూస్తే అవమానాల మధ్య యేసుక్రీస్తు జననం. అవమానాల మధ్య. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. అవమానాల మధ్య ఏంటి? ఏం అవమానం జరుగుతుంది అంటే, వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా ఎవరికైనా చెప్పారనుకోండి, ఈమెకంటే పెళ్ళయిందంట. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈమె గర్భధరించిందంట. వీరిద్దరు కలవక ముందే జరిగిందంట. అంటే మొత్తం ఎలా ఉంటుంది? ప్రజల స్పందన అవమానిస్తారు. ఇంకా ఈ విషయం తెలిస్తే, శాస్త్రుల పెద్దల గ్రూపులు తెలిస్తే, వీళ్ళిద్దరిని తీసుకొచ్చి వీళ్ళలో ప్రాముఖ్యంగా మరియ గారిని రాళ్ళ తీసుకొని కొట్టి చంపుతారు. అవమానం, భయంకరమైన అవమానం. 22 అదే చూస్తున్నాం. మత పెద్దల భయానికి బిక్కుమంటూ కనిన జననం. మీరు జాగ్రత్త చూడండి. వారి దేవాలయానికి వాళ్ళు అర్పణ అర్పించడానికి లూకాసు వార్త 2వ అధ్యాయంలో వచ్చిన తర్వాత కూడా ఈయన మీ రక్షకుడు అని చెప్పలేకపోయారు. కారణం ఏంటి అంటే, చెబితే అవమానం జరుగుతుంది, చెబితే దాడి జరుగుతుంది. ఎన్ని విషయాలు ఉన్నాయంటే, చాలా విషయాలు చూడండి అసలు. 23 ఎవరు పట్టించుకొని జననం. 24 నిజాలు చెప్పకూడని యేసుక్రీస్తు జననం. ఆమె చెప్తుంది అంటే, నేను నా భర్త లేకుండా నేను గర్భం ధరించాను చెప్పగలదా? కన్నానని చెప్పగలదా? చెప్పలేడు.
చెప్పలేదు. ఆయన చెప్పగలడు ఆ మాట? మొత్తం భయాలు, నిజాలు చెప్పకూడదు అంటే అసలు నిజాలు చెప్పకూడదు. ఎవరికైనా బిడ్డ పుడితే, కుమారుడు కానీ కుమార్తె కానీ, నిజాలు చెప్పుకునే అవకాశం అందరికి ఉందా లేదా? అందరికి ఉంది. కానీ వీరికి మాత్రం లేదు చూడండి. అసలు నిజాలు కూడా చెప్పకూడదు. ఎంత క్లిష్టమైన పరిస్థితి. మింగేయాలి, సత్యాన్ని ఏం చేయాలి? మింగేయాలి. కన్యక ద్వారా గర్భవతి అవ్వడం, పరిశుద్ధాత్మ దేవుని వల్ల గర్భవతి అవ్వడం, తర్వాత కనడం అనేది, ఈ రెండు విషయాలు ఆయన మింగేయాలి, ఈమె మింగేయాలి. ఎక్కడ నోరు తెరవకూడదు, నిజాలు చెప్పకూడదు అంటే చూడండి. రహస్య జననం. ఆ రోజు పుట్టినప్పుడు ఎవరికి తెలియదు, దేవుడే పబ్లిసిటీ చేశాడు. గొర్రెల కాపరి చెప్పింది ఎవరు? దేవుడే, దేవతలు పంపించి. నక్షత్రాన్ని ద్వారా పబ్లిసిటీ చేసింది ఎవరు? తూర్పు దేశ జ్ఞానులకి దేవుడే. కానీ అది కానీ జరగకపోతే అది రహస్య జననం. ఇంకా మరణ వాతావరణంలో యేసుక్రీస్తు వారి జననం. చూసాం కదా, నిర్మానుష్యమైన ప్రదేశం, పాకని లేదు బయట. అంటే ఆ రాత్రి ఒక చిన్న పసికందును పడుకోబెడితే ప్రాణం పోయే పరిస్థితి. అది మరణ వాతావరణంలో యేసుక్రీస్తు వారి జననం. ఎన్ని ఉన్నాయి చూడండి. యేసుక్రీస్తు జననం ప్రాణాంతకం, చచ్చిపోతాడు. ఎందుకంటే ఆయన తరపున కూడా కొంతమంది పిల్లలే చచ్చిపోయారు. ప్రాణం భయం ఉందా లేదా అక్కడ? ఎస్ ఉంది. 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా చచ్చిపోయారు. ప్రాణాంతకమైంది. ఇంకా క్లిష్టమైన జననం. ఇది నోట్ చేయాలి మనం. క్లిష్టమైన జననం. ఎందుకంటే ఇక్కడ ఒకే స్త్రీ బిడ్డను కానీ శుభ్రం చేసుకొని, బిడ్డ కన్న తర్వాత బిడ్డకు చాలా అదంతా కూడా ఉంటుంది కల్మషం, శుభ్రం చేసుకొని ఒడిలో ఉంచుకుంది. అక్కడ యేసేపు గారు కూడా దరిదాపుల్లోకి రాలేదు. చూద్దామా లూకాసు వార్త 2వ అధ్యాయం. మనం ఎప్పుడు చదివి ఉండము ఆ విధానంలో. లూకాసు వార్త 2వ అధ్యాయము. పరిశోధన చేయాలి, దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. 2వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టాను. కనింది ఎవరనుంది అక్కడ? ఆమె కని అని. ఆమెనే కష్టపడి నొప్పులు వస్తే కనింది. కన్న తర్వాత యేసుప్రభుని శుభ్రం చేసుకుంది, తర్వాత ఒడిలో ఉంచుకుంది, ఆ తర్వాత పక్కన ఉంచుకుంది. ఆ తర్వాత యేసేపును, దూరంగా ఉన్న యేసేపును పిలిచింది. ఇది చూడండి ఎంత క్లిష్టమైంది. అసలు క్లిష్టమైన జననం. ఇవి చూడాలి. ఆయన ప్రారంభ స్థితి ఎక్కడండి? అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు. సైడ్ చూస్తే ఆయన పసికందగా ఎక్కడ పడుకున్నాడు? పశువుల తొట్టిలో. దానికి దీనికి ఏమైనా మ్యాచింగ్ అవుతుందండి? అసలు కొద్దిగా అండి డ్రెస్ మార్చాడు, కుర్చీ మారిపోయింది, ఏదో ప్లాస్టిక్ కుర్చీ మీద కూర్చున్నాడు అన్నట్టుంది. అది అసలు చూస్తే అక్కడ కూర్చున్న ఆయన ఇక్కడ పడుకున్నాడు అంటే ఇది ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. హృదయం చలిస్తుంది చూడండి. అసలు వామ్మో. మనం చూడండి, ఎంత జరిగినా కూడా మన పరిస్థితి ఏంటంటే ఎంత త్వరగా వదిలేస్తే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అవునా కదా? అసలు ఎట్లా ఉంటుందంటే మనసు ఎంత చాలా ఇబ్బందిగా ఉంటుందంటే అసలు కొంతమంది నిద్రపోతున్నారు. ఇంకేం చేస్తాం మనం? అంటే యేసు ప్రభువుకి జరిగినవి కూడా వినని ప్రజలు ఉన్నారంటే బైబిల్లో కూడా అదే వచనం రాయబడిందండి. ఎప్పుడు చదివి ఉంటారు కదా, ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి. అసలు పట్టించుకోరంట, ఎన్ని చెప్పినా పట్టించుకోరంట. అసలు 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యేసు ప్రభు గురించే. మొదటి వచనం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మొదటి వచనం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాను? సమాచారం చూసి చాలా అద్భుతంగా ఉంది కదా. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం. సమాచారం చాలా గొప్పగా ఉంది, కానీ ఎవడు నమ్మాను?
ఇంకా యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడను? బయలుపరచబడుతున్నా కూడా పట్టించుకోరు. తొందరగా అడిగిపోతావు ఇంటికి. ఏమైంది? ఇంట్లో ఏముంది? బచ్చాలే కదా, బచ్చాల చారే కదా, ఇంకేమి ఎప్పుడు తినలేదా? అక్షయ ఆహారం కొరకు కష్టపడింది బైబిల్లో. సమాచారం మనం బ్రతికిస్తుందండి. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన అలా జీవించే వాళ్ళు ఎంతమంది? ఈరోజు పండగ చేసుకుంటున్న సమయాలు చూస్తున్న క్రైస్తవులు వీళ్ళకంటే యేసు ప్రభు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు వాక్యం చెప్పారు చూడండి, ఆయన దగ్గర కూర్చున్న వాళ్ళే హైలైట్. అందులో ఒక రొట్టెలు ఇచ్చిన వాడు మాత్రం చిన్నపిల్లోడు అండి, క్యారేజ్ కూడా ఇప్పకుండా అలాగ లీనమైపోయాడు అండి. ఎంత హైలైట్ అసలు అది, అవునా కదా? అయిపోలే వెళ్ళిపోలే అడిగిపోతావు, అడిగిపోతావు. ఎప్పుడు పోయేదే కదా. నా కుమారుడు నీకు అవసరం లేదా? నాకు వచ్చాడు కదా, అయిపోయింది కదా. ఏమైపోయింది? ఏం తెలుసు నీకు? ఏమంటాడు? మీరు మారరా ఇంకా? నా కొడుకు అక్కడ పడుకున్నా కూడా మీరు మారరా ఇంకా? ఒక నాయకుడంట ఒక పోర్టు దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే మొత్తం అందరు కూడా పోట్లు వేసుకుని వెళ్ళిపోయారంట వాళ్ళ నాయకుడి కోసం. అందులో ఒకడు దూకేశాడంట. ఆ మధ్యకాలంలో నాయకుడి పేరు చెప్పకూడదు కానీ దూకేశాడంట. మరి చచ్చిపోతావురా నువ్వంటే, నీ కోసం నేను చచ్చిపోతా, నువ్వు అడిగిపోతే నేను అటుకు వస్తా అని సముద్రానికి వెళ్ళాడంట. వాళ్ళకు ఉంటున్న అభిమానం యేసుప్రభు పట్ల క్రైస్తవులమని మనకు ఉందా చెప్పండి? అంతా చూడాలైనా, హ్యాపీగా చూడాలైనా, నా చుట్టూ బంగారు దేవదూతలు ఉండాలి, అంతా చూసుకోవాలి. కానీ నేను మాత్రం ఎక్కువసేపు చెప్తే వాక్యము నేను ఆయన వస్తే ఏంటి నాకేంటి? పరిశుద్ధమైన దేవదూతల మధ్య ఉంటున్న ఆయన ఎవరి మధ్యలో పడుకోబెట్టబడ్డాడు? పశువుల మధ్య. ఏంటి పరిస్థితి? నీ కోసం నెంబర్ 1లో నుంచి ఎక్కడికి వచ్చాడు? జీరోకి వచ్చాడు. జీరో నెంబర్ 1 ఆయన కలిగి ఉన్నది ఆయన లేకుండా నెంబర్ 1 ఎక్కడికి వచ్చాడు? జీరోకి వచ్చాడు. ఆయన కోసము జీరోలానైనా జీవించగలవా? అసలు జీరోగానైనా బతికేస్తా నేను. జీరో జీవితం ఎవరు చెప్పమంటారండి బైబిల్లో? జీరో జీవితం చెప్పండి, ఎవరిదైనా చెప్పండి. ఒకరిది ఇతందండి జీరో జీవితం అని చెప్పండి ఎవరిదైనా. మనకంత దైవికమైన జనరల్ నాలెడ్జ్ లేదు. ఉందా చెప్పండి? అంత ఉంటుందా మనకు? అసలు ఏసేపు గారి కనుక ఉన్నాయి, పర్లేదు. లాజర్ అండి, నిజం. లుదియా కని చెప్పింది, బీద లాజర్. ఇంటి ధనవంతుని ఇంటి వాకిటన జీరో. మన జీరోలాగా బతుకుతామా? నాకేం పర్లేదు, ఉన్నా పర్లేదు, ఉంది ఏమైంది? ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏమైంది? నా ప్రభు అక్కడ పడుకున్నాడు, ఏమైంది? నేను కింద పడుకోలేనా? నాకు మంచమే కావాలి, బెడ్డే కావాలి, దుప్పడే కావాలి, తలగడనే కావాలి. ఎందుకు ఇదంతా? కొంతమంది చూడండి, అంతా దేవుని పిల్లలు ఏర్పాటు చేసిన చూడ ఆడ కోరుతుంటారు. సెమినార్ పెట్టాం కదా, ఒకటిసారి ఓపెన్ మాట్లాడుకోవాలి. సెమినార్ పెట్టాం కదా, అందరు వాటర్ బాటిల్ ఎత్తుకెళ్ళిపోతుంటారు. నాకు అప్పుడు అనిపించింది, తెచ్చిన వాటర్ బాటిల్లో దైవ సేవకులు తెచ్చింది వాళ్ళకే ఉపయోగించబడాలా, మిగతా వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు. నాకు అప్పుడు అనిపించింది, వీళ్ళందరూ కూడా రోజు వాటర్ బాటిల్ కొట్టుకొని ఇంట్లో తాగుతుంటారా? నేను అడిగే క్వశ్చన్ జనరల్గా కాదా? మీరు ఆలోచించండి. రోజు ఆ వాటర్ బాటిల్ బయట ఆల్రెడీ క్యాన్లో ఏం పెట్టాం? మినరల్ వాటర్ పెట్టాం. ఏం కక్కుర్తండి అసలు. మేము రోజు సీఎంలము పిఎంలము, మాకు రోజు వాటర్ బాటిల్ ఇవే పెడుతుంటారు, బిస్లరీ వాటర్ బాటిల్, టాటా వాటర్ బాటిల్ అన్నట్టుగా ఎత్తుకెళ్ళిపోతాడు. ఇదేందండి అసలు? అక్కడ పెట్టింది మున్సిపల్ వాటరా, బోర్ వాటరా? ఆ నీళ్ళు వచ్చి దీంట్లో పెడితే నువ్వు అదే అంత తాగేస్తావు. కొంతమంది చూడండి, నాకు అదే అనిపించింది, అరే ఎత్తుకెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ ఇట్లా కొనుక్కుంటారా? రోజు కొనుక్కుంటారా? అంటే ఏం లేదు, మళ్ళీ ఎందుకు ఆడ అజమాయిషి చూపించుకోవడం, ఆ లెవెల్ చూపించుకోవడం ఎందుకు ఆడ?
ఆల్రెడీ మినరల్ వాటరే కదా, రావాలంటే వస్తే మీకు చూపిస్తాం ప్లాంట్ కూడా. అంతేనండి. ఆడికి వచ్చిన తర్వాత మాకు గదులు లేవు, మాకు బెడ్షీట్ లేదు, ఇంటి దగ్గర అన్ని చోట్ల అలానే ఉన్నావా నువ్వు? అడిగే వాళ్ళు లేక, ప్రశ్నించే వాళ్ళు లేక, అవునేమో ఏసులోనే పడుకున్న వాళ్ళేమేమో, బెడ్ని దిగిన వాళ్ళనేమో అనుకుంటాం మనం. ఎన్నోసార్లు కడుపు గాలి ఉప్మా దొరకని రోజులు ఉంటాయి. మళ్ళీ ఆడికి వచ్చిన తర్వాత రోజు ఉప్మనేనా? ఏమి ఎన్ని రోజులు తింటావిడా? అడ్జస్ట్ అవ్వలేరండి, అడ్జస్ట్ అవ్వలేరు. జీరోలో జీవించగలవా? ఎస్, నా కొరకు జీరోలో జీవించగలను. సంతోషమ్మా, నిర్దవులు సంతోషమ్మా. ఒక స్వామీజీ వచ్చి నువ్వు గోవిందా అంటే నారాయణ స్వామి అని చూసి ఆమె జీరోలో బతుకుతుంది. కానీ దాంట్లోంచి దశంభాగం ఇచ్చిందట సంఘానికి. సంతృప్తి కలిగిన జీవితం చాలా అద్భుతమైంది. నాకు అది లేదు, ఇది లేదు, ఇంకెప్పుడు అదే ఉంటుంది. అంబానీ కూడా అదే తలపోటే, అంబానీ కూడా అన్నీ ఉంటాయి. మళ్ళీ ఏమంటాడంటే నాకు అది లేదు, ఇది లేదు, ఇంకా సంపాదిస్తే బాగు. దానికి కూడా ఎప్పుడు తృప్తి ఉండదు. రెండవది, నీ కోసం అన్నీ కోల్పోయాడు, నీవు ఆయన కొరకు ఏం కోల్పోతావు? కోల్పోగలవా? మూడవది, నీ కోసం అన్నిటిని వదిలాడు, అన్నిటిని వదిలేసి వచ్చాడు. ఆయన కోసం ఏమైనా వదులుతావా? ఏం వదలవు. నీ కోసం తన వారిని వదిలేసి వచ్చాడు, తండ్రిని, పరిశుద్ధాత్ముని, అందరినీ. కానీ ఇక్కడ చూడండి ఈ ప్రశ్న, నీవు ఆయన కోసం ఎవరిని వదలవు. పోనీ ఎవరిని వదలవు, ఓకే, కనీసం పాపాలైనా వదలు. ఎంత బాగుందన్నమాట. కనీసం ఏం వదలాలంట? ఆ జబర్దస్త్ చూడమానే, అది వదిలేయి. ఆ ఢీ చూడమానే, ఆ సీరియల్ చూడమానే, వ్యక్తులను వదలు, ఓకే పోన్లే అనుకుంటే. కనీసం అవైనా వానమా? నాకు అవ కావాలి, ఓ కావాలి, అన్నీ వదిలేసి వచ్చాడయ్యా. ఆయన వదులుకున్న దాంట్లో మనం వదులుకునేది ఏముంది చెప్పండి? నీ కోసం తన స్థాయిని దిగి వచ్చాడు. ఇంకేం చెప్పదు, స్థాయి దిగి వచ్చాడు. ఆయన కోసం మన స్థాయిని దిగుతామా? నేను ఇంతే, ఏయ్ నాకుంటుంది ఏం పోయి చిన్న పనులు చేసుకున్నావు, మరి ఇంకేందనుకున్నావు? స్థాయి దిగవా? దిగితే తప్పేముందండి అసలు? ఆయన కూడా అక్కడే ఉండే నాకు అవసరం లేదంటే మన పరిస్థితి ఏంది? అక్కడ ఏడుపును వాళ్ళు కొరుకుటే అపారంగా తగ్గించుకున్నాడు. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ని వదులుకున్నాడు, అపారంగా తగ్గించుకున్నాడు. తన అంతస్తులన్నీ దిగాడు. మొత్తం జీరో అని చెప్పాను కదా, తన అంతస్తులు దిగాడు. అది తగ్గడానికి ఇంకా ఏమీ లేనంతగా తగ్గించుకున్నాడు. ఇంకా పశువుల తొట్టిలో, పశువుల మధ్య, పేడ మధ్య, పశువుల మల విసర్జన మధ్య, వాసనలో దోమలున్న చోట ఒక పసికందుగా పడుకోబెట్టబడ్డాడంటే ఇంకా అంతకంటే ఇంకా దారుణంగా తగ్గించుకోవడానికి ఏముంది చెప్పండి? ఇంకా తగ్గించుకోవడానికి ఇంకేమీ లేనంతగా తగ్గించుకున్నాడు. మన తగ్గడానికి ఎన్నో ఉంటాయి, కానీ తగ్గనే పరిస్థితి. 9వది, పరమదేవుడు పసికందు స్థితికి చేరాడంటే దీన్ని వివరించడం భాషకు సరిపోదు. పరమదేవుడు ఏమయ్యాడు? పసికందు అయ్యాడంటే అసలు మన వాళ్ళు ఇవన్నీ తెలియకుండా ఎద్దుల పందాలు, కబడ్డీ పోటీలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటున్నారు. అసలు ఆయన గురించి మనం ధ్యానిస్తే, నేర్చుకుంటే మన జీవితం మారుతుందండి. ఆయన వాక్య సమాచారం అండి, ఆయన చరిత్ర మన జీవితాన్ని మొత్తం మార్చేస్తుందండి. ఎంత మారాలో మార్చేస్తుందండి. మనుషులు నివసించలేనంతటి, ఎవరైనా నివసిస్తారా పశువుల తొట్టిలో? నివసించలేనంతటి పశువుల దగ్గర పసికందుగా పడుకునేంతగా తగ్గింపు ఇంకెవరుకుంటే చెప్పండి? ఇంకా ఇది కూడా చూస్తే ఈ సిచ్యువేషన్ అంతట్లో పుట్టుకలో, యేసుప్రభు పుట్టుకలో దేవుడు ఆ ముగ్గురిని అట్లా వదిలేశాడండి. ముఖ్యంగా చెప్పాలంటే యేసేపు మరియని ఏం చేశాడు? దేవుడు వదిలేశాడు. సంసోనికి నీళ్ళు ఇచ్చాడండి, నేల నుంచి మొత్తం తీసి నీళ్ళు ఇచ్చాడండి. ఇశ్రాయేళ్లకు బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడండి. ఏలియా గారికి దేవదూత ద్వారా ఆహారం పెట్టాడండి.
కానీ ఈ ఇద్దరు భార్య భర్తలకు వదిలేశాడండి. అసలు దేవుడు ఏం చేశాడు? వదిలేశాడు. దారి ఖర్చులకు డబ్బులు ఇచ్చాడా? మన్నా కురిపించాడా? ఊరేళ్ళని కురిపించాడా? హ్యాపీగా వెళ్ళిపోండి అని ఏమైనా గుర్రం పండించాడా? ఐగుప్తు వాళ్ళు కదా మీరు, గుర్రం పండి తీసుకోండి అని ఇచ్చాడా? ఏలియా అని అగ్నిరథంలో చేతి తీసుకొని పోయినవాడు వీళ్ళకి ఏమి ఇవ్వలేదండి, వదిలేశాడు. రెండవది, దేవుడు వారిని పట్టించుకోలేదు. అంటే దేవుడు మనల్ని వదిలేసినా దేవుని కోసం బతకాలి, దేవుడు మనల్ని పట్టించుకోకపోయినా దేవుని కోసం పంతం కట్టుకొని బతకాలి. అన్ని చెప్పావు, దేవదూతను పంపించావు, కల్లోకి వచ్చావు, అంతా చెప్పావు, ఏంటేవా మాకేమి చేయకుండా నువ్వు అసలు అట్లా వదిలేస్తే ఎట్లా అన్నారా? వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళని. ఇంకా మూడవది, దేవుడు మానవుల చిత్తానికి వదిలేశాడు. అంటే ఈ పుట్టుకకు ముందు సమాచారం చెప్పించాడు, పుట్టిన తర్వాత దేవదూతల ద్వారా సమాచారం పబ్లిసిటీ చేశాడు. కానీ పుట్టుక సందర్భంలో మాత్రము ఇది మీరు ఇలానే చెయ్యాలి, ఏం చేస్తారో చెయ్యండి. అంటే దేవుడు కొన్నిసార్లు మన చిత్తానికి కూడా వదిలేస్తుంటాడు. సువార్త చేస్తావా, నేనే సాయం చేయను, నువ్వు ఎలా చేయగలవో చెయ్యి. దేవుని కార్యక్రమం తలపెడుతున్నావా, నేను ఇన్వాల్వ్ కాకపోయినా నువ్వు చేయగలవా, అట్లా సిద్ధపడు. మానవుల చిత్తానికి వదిలేశాడు ఇద్దరికి. తండ్రి, ఇది చూడండి, తండ్రి, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు, ప్రకృతి, వారిద్దరూ ఏం చేస్తారో అని ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. చూడండి, అందరు చూస్తున్నారు. పుట్టినవాడు చిన్నోడు కాదు కదా, పుట్టిన వ్యక్తి చిన్నోడు కాదు కదా, దేవుని కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి, దేవునికి ప్రియమైన కుమారుడు, ఆయన రొమ్మును ఆనుకొని వచ్చిన వాడిని ఆయన పుట్టుంటే చూడకుండా ఉంటాడా? చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు, దేవదూతలు చూస్తున్నాయి, ప్రకృతి అనే వాళ్ళు చూస్తున్నారు, తండ్రి అనే దేవుడు చూస్తున్నాడు. కానీ ఏ సహాయం లేదు. పుట్టాడు కదా, ఎక్కడ పడుకోబెడతారు, ఏం చేస్తారు, ఎలా కాపాడుకుంటారు, ఎలా పోషించుకుంటారు, ఎలా పెంచుకుంటారు చూస్తున్నారు. చూడండి, చాలా విషయాలు ఉన్నాయండి. ఇంకా ముగించుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. త్వరగా చూసుకొని ముగించుకుందాం. పశువులను కలిగించిన వాడు, హైలైట్ పాయింట్లు. పశువులను కలిగించిన వాడు పశువుల దగ్గర ఘాటిలో పసికందుగా పడుకున్నాడు. ఎవరైనా పడుకున్న ఆయన? పశువులను కలిగించిన ఆయన. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. రెండవది, ఆయన చుట్టూ పరిశుద్ధులు, పరలోకంలో చుట్టూ పరిశుద్ధులు ఉండే స్థితి నుంచి చుట్టూ పశువులు ఉండే స్థితిలోకి వచ్చాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు, ఎవరు సమీపింపరాని వెలుగు తేజస్సులో నివసించేవాడు రాత్రి కట్టిక చీకటిలో పసికందుగా పశువుల ఘాటిలో పడుకున్నాడు. వావ్, ఆయనదే అండి చరిత్ర. గొప్ప చరిత్ర అంటే ఏమైనా ఉందంటే భక్తులన్నిటికంటే ఆయనదే. ఇది చూడండి, 4, దావీదును రాజుగా చేసిన వాడు. దావీదును రాజుగా చేసింది ఎవరు? ఆయనే. దావీదు ఊరులో పశువుల ఘాటిలో పసికందుగా పడుకున్నాడు. ఎంత బాగుంది అసలు వినడానికి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్ష మగువాడు స్వల్ప గ్రామముల్లో పశువుల ఘాటిలో పసికందుగా పడుకున్నాడు. వా, ఎంత గొప్పది అసలు. 6వది, అందరికీ స్థలాలు సిద్ధపరచువాడు. నేను వెళ్తున్నాను, మీ కొరకు నేనేం చేస్తాను? స్థలాన్ని సిద్ధపరుస్తాను. పక్షుల కోసం ఆలోచిస్తాడు, జంతువుల కోసం ఆలోచిస్తాడు, చేపల కోసం ఆలోచిస్తాడు, దేవదూతల కోసం ఆలోచిస్తాడు, చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉండాలని ఆలోచిస్తాడు, పరదేశాన్ని. తర్వాత పరలోకంలో స్థలాలు, అందరికీ స్థలాలు సిద్ధపరచువాడు. ఎక్కడా స్థలం లేక పశువుల ఘాటిలో ఎలా పడుకున్నాడు? పిల్లవాడి కాదు, పసికందుగా. అప్పుడే పుట్టిన వ్యక్తి ఎలా ఉంటాడు? అస్సలు చాలా స్మూత్గా. ఏంటి పరిస్థితి? ఎవరైనా అంటే అందరికీ స్థలాలు సిద్ధపరిచినవాడు. అత్యున్నతమైన సింహాసనంపై కూర్చుండేవాడు పశువుల ఘాటిలో పసికందుగా పడుకున్నాడు. ఏ సింహాసనం? అత్యున్నతమైన సింహాసనం. ఎల్లప్పుడూ తండ్రి రొమ్మున ఆనుకొనివాడు పశువుల తొట్టిలో ఆనుకున్నాడు.
అందరినీ ఆదరించువాడు. యేసుప్రభు ఎవరంటే అందరినీ ఆదరించువాడు. పసికందుగా ఆదరణ లేక, ఓదార్పు లేక, ఏడుస్తూ ఏడుస్తూ కేకలు వేస్తూ పశువుల ఘాటిలో ఉండిపోయాడు. చెప్పాను కదా, అందరూ వదిలేశారు. నిరంతరము కునుకని నిద్రపోనివాడు పశువుల ఘాటిలో. తొట్టి తీసేసాం. తొట్టి అంటే కొంచెం బాగా చాలా ఎట్లుందంటే అది స్మార్ట్గా ఉంది. తొట్టి అంటే స్మార్ట్గా ఉంది. తొట్టి కాదు, ఘాటిలో పసికందే నిద్రపోయాడు. కునుక నిద్రపోనివాడు నిద్రపోయాడు. ఇదంతా చూసి ఏమేమేమి అనుకుంటుందంటే చూడండి, పశువుల ఘాటిలో పండుకొని ఆ పసికందును చూసి చీకటి ఏడ్చింది. నన్ను కలిగించిన ఆయన పడుకున్నాడు. చీకటి ఏడ్చింది, భూమి బాధపడింది. ఆకాశమా ఆలకించు, భూమి వింటదా? వింటది భూమి. భూమి బాధపడింది. ఏ సన్నివేశాన్ని చూసి? అసలు ఈ టైటిల్ వాట్సాప్లో పడిన వెంటనే ఆలోచనలు కలిగి, అయ్యో ఈరోజు మిస్ అవ్వకూడదు అనాలి భక్తులు. నాది అదే మనసు అండి. నేను ఎవరు చెప్పినా రికార్డు చేసుకుంటా. ఈరోజు కూడా చేసుకుంటా. నేను మనకి సైడ్ ఎవరైనా సత్యవాక బోధకులు వచ్చారంటే రికార్డు చేసుకొని మళ్ళీ వింటా. ఒక టైటిల్ చాలా ఆలోచన కలిగిస్తుంది. చీకటి ఏడ్చిందంట ఆ సన్నివేశాన్ని చూసి. భూమి బాధపడింది, గాలి మూగబోయింది. గాలి తనకిష్టమైన చోటున విసరను. ఆ గాలి కూడా ఇష్టం ఉంది, అది మూగబోయింది. నక్షత్రాలు వెలవెలబోయాయి. ఏంటి పరిస్థితి అని. ప్రవచనాలు ఉన్నాయి బాగా పుడతాడని, కానీ ఇట్లా పడుకోబెడతారని లేదే. ఈ సన్నివేశం జరుగుతుందని లేదే. అది విషయం అక్కడ. ఇది లేదే. బెత్లెహేంలో పుడతాడని ఉంది, కానీ పర్సులో తొట్లో పడుకోబెడతారు లేదే. ఇదేంటి ఇది చూస్తున్నాం మనం, ప్రవచనాల్లో లేనిది చూస్తున్నాము అని. నక్షత్రాలు వెలవెలబోయాయి, ఆకాశము విచారించింది అంటే బాధ. దేవదూతలు ఆశ్చర్యపోయాయి, పరిశుద్ధాత్ముడు పరితపించిపోయాడు. మా ట్రినిటీలో ఉన్న ఒక వ్యక్తి పశువుల తొట్టిలో పడుకున్నాడు. కొంతమంది చూడండి, వాళ్ళ వ్యక్తి హాస్పిటల్లో ఉన్నా కూడా బిర్యానీ తింటుంటారు. ఇంట్లో పండగలు జరుగుతుంటాయి, అంతా ఏమనగాలే. పరితపించిపోతున్నాడు ఈ పరిశుద్ధాత్ముడు. తండ్రి చింతించాడు. చింత ఉంటుందా చెప్పండి? మన బిడ్డని ఎక్కడైనా ఇక్కడ పడుకోబెట్టారంటే మనకు చింత ఉంటుందా? అయిందిలే అన్నట్టు ఉంటుందా? స్పందన చెప్తున్నా, స్పందన ఈరోజు స్పందించట్లేదు క్రైస్తవులు. ఆయన పశువుల పాకకు కూడా కాదు, తొట్టికి స్పందన లేదు, కానీ స్పందిస్తున్నాయి. తండ్రి చింతించాడు. గొర్రెల కాపరులు చూసి నివ్వరపోయారు. అసలు ఆ వార్త విన్నప్పుడే నివ్వరపోయింటారు వాళ్ళు. ఏసేపు మరియా ఎంతో వేదన చెందారు, ప్రయత్నాలు చేశారు. ఏం చేస్తాం? నీకేమనిపిస్తుంది? మనకేమనిపిస్తుంది? తొందరగా వదిలేస్తే బెటరు. మనకు అనిపించేది అంతే, తొందరగా వెళ్ళిపోదు. ఆయన కన్నీటి గాథండి ఇది, ఆయన దీన గాథ ఇది. అసలు ఇంత వచ్చినా రక్షింపబడ్డామంటే ఈ సమాచారం ఎవడు నమ్మెను? కష్టం అండి, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన శరీరంలో ఉన్నంతకాలం అక్కడే కాదు, చాలా బాధపడ్డాడు. మనం బాధపడుతున్నామా? తలవాల్చుకోవటానికైనా స్థలము లేదు. అది సువార్తలోనే కాదు, పుట్టుకలో కూడా అది కనబడుతుంది. ఆయన శరీరంలో ఉన్నంతకాలము కన్నీళ్ళే, మహారోదన్నే. మన పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనకు ఆయన చిత్తాన్ని అప్పచెప్పాడు. పుట్టుకలేని ఆయన నీ కోసం పుట్టాడు, నీ కోసం తల్లి గర్భంలోకి వచ్చాడు, నీ కోసం గర్భ చీకటిలోకి వచ్చాడు, నివసించాడు, నీ కోసం మౌనస్థితిలోకి వెళ్ళాడు, గర్భంలో మౌనస్థితే వెళ్ళాడు, నీ కోసం మనిషిగా పుట్టాడు, నీ కోసం పసికందయ్యాడు, నీ కోసం పశువుల తొట్టిలో పడుకున్నాడు, నీ కోసం చలిలో ఉన్నాడు, నీ కోసం పశువుల మధ్యలో ఉన్నాడు, నీ కోసం దుర్వాసన పిలిచాడు, నీ కోసం తల్లిదండ్రులతో ప్రయాణం చేశాడు ఐగుప్తుకి. ఆది అంతం లేనివాడు నీ కోసము మధ్యకాలం నీ కాలంలోకి వచ్చాడు, నీ కోసం ఆకారమందు కనబడ్డాడు.
ఆకారం లేదు, ఆయనకు ఆకారం అంతా కనబడ్డాడు. నీ కోసం దాసుని స్వరూపం ధరించుకున్నాడు. నీ కోసం శిశువు నుంచి పెరిగాడు. దేవుడు పెరిగాడు ఏంది అసలు? పుట్టాడు, శిశువు నుంచి ఏమయ్యాడు? నీ కోసం పెరిగాడు. నీ కోసం కార్పెంటర్ పని కూడా నేర్చుకున్నాడు. బతకడం నేర్చుకోవాలి బిడ్డ అని నేర్పించడానికి అది కూడా చేశాడు. తలుపులు, కిటికీలు, చైర్లు, మంచాలు ఇవన్నీ కూడా చేశాడు. నీ కోసం అనేక కష్టాలు పడ్డాడు. నీ కోసం పని చేసి భోజనం చేశాడు. 30 సంవత్సరాలు పని చేసి భోజనం చేశాడు. మరలా 3.5 సంవత్సరాలు దేవుని పని చేసి భోజనం చేశాడు. నీ కోసం ఆ కట్టుబాట్లు, ఆయన కట్టుబాట్లు చూడండి. నీ కోసము బాప్తిసం తీసుకున్నాడు అవసరం ఆయనకు. ఇంకా నీ కోసం ఆకలి దప్పులు అనుభవించాడు. ఆకలి అయిందా లేదా ఆయనకు? ఇవన్నీ మనకేం నేర్పిస్తున్నట్టే ఇదే. నీవు తగ్గింపు కలిగి ఉన్నావా? ఆయనలో తగ్గింపు ఉంది, త్యాగం ఉంది, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కదా, మనకున్నాయా? నీవు తగ్గింపు కలిగి ఉన్నావా? అదండి అసలు ప్రశ్న. క్రిస్మస్ చేసే వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే నీవు తగ్గింపు కలిగి ఉన్నావా? ఆయన తగ్గించుకున్నా, అది వదిలేయి. మేము చిన్నప్పుడు చిన్నాం, అది వదిలేయి. నువ్వు తగ్గించుకున్నావా? నీవు దీనత్వం కలిగి ఉన్నావా? నీవు దీన మనస్సు కలిగి ఉన్నావా? నీవు వినయం కలిగి ఉన్నావా? నీవు విధేయత కలిగి ఉన్నావా? నీవు లోబడి ఉన్నావా? నీవు ఏ విధానంలో తగ్గింపు కలిగి ఉన్నావు? అసలు ఏ విధానంలో? అసలు దాన్ని లెక్కేస్తాం. అసలు దాన్ని ఎట్లా తగ్గింపు? అది నీలో తగ్గింపు ఉందని ఎలా రుజువు చేస్తావు? అసలు ఏనంటే ఇంత తగ్గించుకున్నానండి, ఏది చెప్తాం మనం? నీవు ఎవరి దగ్గర తగ్గింపు కలిగి ఉన్నావు? తల్లిదండ్రుల దగ్గర తగ్గింపు కలిగి ఉన్నావా? టామ్ టూమ్ అంటావు. మొన్నండి అంతా ఈ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాము బట్టలు కొనాలని. పోతుంటే యేసుప్రభు పుట్టి మొత్తం ఖర్చు పెడుతున్నాడు అనిపించింది. ఆయన పుట్టాడు, బట్టలు తీసుకోవాలి. ఆడ చూస్తే ఆ సన్నివేశం చూస్తే ఆడ తల్లిదండ్రులు పిల్లలకు బట్టలు కొనిస్తుంటే ఇవి తీసుకో అంటే తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నారు. ఇంకేం తగ్గింపు? తగ్గింపు అంటే ఎలా ఉంటుంది అసలు? ఇదండి తగ్గింపు అనేది ఎలా ఉంటుంది అసలు? యేసుప్రభు తగ్గింపు అంటే చూపించగా టాప్ నుంచి 0. తల్లిదండ్రుల దగ్గర తగ్గించుకుంటున్నావా? తగ్గింపు ఉందా నీకు? ఇంకా భర్త దగ్గర భార్య తగ్గించుకుంటుందా? కొంతమంది చూడండి భార్యలు ఎలా ఉంటారంటే ఇంకా పప్పు గుత్తో ఏదో తీసుకుంటారు, ఇంకా అట్లా టైప్ అన్నమాట. ఇంకా అవునా కదా? నువ్వంటే నువ్వు ఏమి? అవును నేను సంపాదిస్తున్నా, ఇప్పుడు ఏమి? కొమ్ములు వచ్చేస్తాయి. తగ్గింపు ఎక్కడండి అసలు? ఆయన నేర్పిస్తుందే తగ్గించుకోవాలని. తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాను. పెద్దల దగ్గర, మనకంటే పెద్దలు ఉంటారు కదా వయసులో, వాళ్ళ దగ్గర తగ్గింపు నేను కలిగి ఉన్నానని ఎలా చెప్తాం మనం? అత్తమామలు ఉంటారు, వాళ్ళ దగ్గర తగ్గింపు ఉంటుందా? ఇంకా పని దగ్గర యజమానులు ఉంటారు, వాళ్ళ దగ్గర తగ్గింపు ఉంటుందా? దైవజనులు వీళ్ళ దగ్గర కూడా తగ్గించుకోవాలని ఉంది. మరి అదే 9వ చూడండి, నీవు ఎవరి దగ్గర తగ్గింపు కలిగి ఉన్నావు? వీళ్ళ దగ్గర తగ్గింపు కలిగి ఉన్నావా? క్రైస్తవులు చెప్పే మాట ఏంటంటే ఇంకా దేవునికి మేము చాలా తగ్గించగలిగి ఉన్నాం. ఏముండదు, దేవుని దగ్గర ఏం తగ్గింపు ఉండదు. కనబడని మనుష్యుల దగ్గర నువ్వు చేయని నీవు కనబడిన దగ్గర ఎలా చేస్తావు? అవ్వదు. దేవుని కోసము తగ్గితే తప్పేముందండి అసలు? నా దేవుడు చెప్పాడు తగ్గమని. ఎంత బాగుందండి అన్నమాట.